జాతీయ ఉపాధి హామీ పథకం పేరులో నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా గాంధీ చౌక్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఉపాధి హామీ పథకం పేరులో నుంచి గాంధీ పేరు తొలగించినంత మాత్రాన ప్రజల గుండెల్లో నుంచి గాంధీని తొలగించలేరని ఆయన వ్యాఖ్యానించారు. మహాత్మా గాంధీ పేరు భారత ప్రజల మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయిందని, ఆ పేరును మరచిపోవడం ఎవరి వల్ల కాదని చెప్పారు. ఏదైతే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు అనుసరించినటువంటి ఆనాడు గ్రామీణ ప్రాంతాల లోపల పేద ప్రజలు ఎందరికో బ్రతుకు తెరువుగా మారినటువంటి ఈ కార్యక్రమం చేపట్టిన మహాత్మా గాంధీ గారి పేరు ఉపాధి హామీ చట్టం నుంచి పేరును తొలగించినంత మాత్రాన వారి పేరు ప్రజల గుండెల నుంచి మీరు తొలగించలేరని మోదీ అమిత్ షా గారికి ఈ ధర్నా ద్వారా మనం చెప్పే ప్రయత్నం చేయడానికి ఈ గాంధీ గారి విగ్రహం లేని ఊరు లేదు. ఆ గ్రామాల్లో మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని తొలగించే సాహసం చేయగలుగుతారా బీజేపీ నేతలారని చెప్పని ఈరోజు మనం ప్రజల పక్షాన అడగాల్సిన అవసరం లేదు. పొందబెట్టేటువంటి రోజులు కూడా భారతీయ జనతా పార్టీ దగ్గర పడే సరిగా ఈరోజు మనం ఈ చేసేటువంటి ధర్నాలకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దిగివచ్చి మహాత్మా గాంధీ గారి పేరు యథావిధిగా ఉంచే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే సరే, లేదంటే వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడం ఖాయం. మళ్ళీ మన మహనీయుడు మహాత్ముని పేరుని యథావిధిగా పెట్టుకుంటామని మాట అనుకుంటే ఈ సందర్భంగా